హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ విత్ మమత. ఈ రోజు వీడియో ఏంటంటే నేను చికెన్ పులావ్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి, గరం మసాలా, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, ఇంకా కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుందాం. ఇందులో నిమ్మరసం పిక్కలు పడకుండా చూసుకోండి. నేను కొద్దిగా పెరుగు కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నా. ఫైనల్గా ఎందుకు పెరుగు వేసుకున్నా అంటే మసాలా అంతా బాగా పడుతుంది. సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం. అది ఎలా చేస్తానో ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. నేను రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేదండి. చాలా సింపుల్గా ఉంటుంది. ప్రాసెస్ కూడా పెద్ద లేట్ ఏం పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట రెస్టారెంట్స్ లో ఇప్పుడు ఫుడ్ అది సరిగ్గా ఉండట్లేదు, మనం కూడా చూస్తున్నాం. బయట తినడం అంత కరెక్ట్ కాదు. ఎలా చేసుకున్నా మనం ఇంట్లో చేసుకుని తినడం అయితే చాలా బెటర్ కదా. అందుకు నేను ఎలా చేసుకుంటాను అనేది ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఇంకా చూసేద్దాం రెసిపీలోకి వెళ్ళి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కడాయి కొద్దిగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇది కూడా కొద్దిగా హీట్ అవ్వాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా నేను ఈ మసాలా స్పైసెస్ తీసుకుంటున్నా. బిర్యానీ ఆకు, ఒక 5 లవంగాలు, ఒక స్టార్ అనేసా, దాల్చిన చెక్క, ఒక 3 ఇలాచి, జాపత్తి, ఇంకా నేను ఒక 4 మిరియాలు కూడా తీసుకున్నా, మరాఠీ మొగ్గ, కొద్దిగా జీరా. ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో వేసుకుందాం ఈ మసాలా స్పైసెస్. కొద్దిగా మసాలాలు వేగాలండి, ఎక్కువ వేగినా కూడా మాడిపోతే చేదు వస్తుంది. కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్ ని చాలా సన్నంగా ముక్కలుగా తరుక్కోవాలి. నేను ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్నా. ఇది కంప్లీట్ గా ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకుంటాను ఇప్పుడు కూడా. మనకు ఆనియన్స్ ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ గా షేడ్ వచ్చింది కదా, ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. నేను చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకోవట్లేదు, అందుకే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నా. మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ని అందులో వేసిద్దాం. ఇంకా నేను ఇందులో టమాటా ఏం యూజ్ చేయట్లేదు. ఎవరికైనా టమాటా ఇష్టం అనుకుంటే వాళ్ళు చికెన్ వేసే ముందు టమాటా వేసుకొని చికెన్ వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. మనకి ఇక్కడ చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ కంప్లీట్ గా సెపరేట్ అయ్యి. మనకి ఏంటంటే 50% ఆఫ్ ద చికెన్ ఇక్కడే కుక్ అయిపోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఈ స్టేజ్ లో మనం రైస్ వేసుకుందాం. ఇందులో మనకు బిర్యానీకి కావాల్సినది. ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నా. దీంట్లో రైస్ కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. ఇందులో ఆ చికెన్ ఫ్లేవర్ పడుతుంది. రైస్ అయితే ఇంకా కాసేపు ఫ్రై అవనిద్దాం, ఒక 2 to 3 మినిట్స్. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి నేను 4 గ్లాసెస్ బాస్మతి రైస్ వాటర్ వేసుకున్నాను. నేనేంటంటే రైస్ ఇక్కడ నానబెట్టలేదు, డైరెక్ట్ గా వేసుకున్నా. సో అందుకోసమని నేను నార్మల్ రైస్ ఎలా అయితే కుక్ చేస్తామో అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. అదే మీరు రైస్ నానబెడితే 1 గ్లాస్ కి 1.5 వాటర్ లా తీసుకోవచ్చు. ఇలా టేస్ట్ కి సరిపడినంత కొద్దిగా ఉప్పు తీసుకుని బిర్యానీ మసాలా వేసుకున్నాం. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా నేను యాడ్ చేసుకుంటాను. ఫైనల్ గా మనకి బిర్యానీ ఇంకో 5 మినిట్స్ లో రెడీ అయిపోతుంది అనేటప్పుడు మనం అట్లకాడ పెట్టుకోవాలి. కింద చపాతీ రేకు కానీ ఏదున్నా ఓకే. ఏంటంటే అది పెట్టుకోవడం వల్ల మనకు అసలు అడుగు పట్టదు బిర్యానీ అనేది, ఒక మెతుకు కూడా అంటదు, చాలా పొడి పొడిగా. చూడండి, మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, బాగా కుక్ అయ్యింది. చల్లగా అయితే ఇంకా పొడి పొడిగా ఉంటుంది. పీస్ కూడా చాలా బాగా ఉడికింది.
ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 or 10 minutes అలా వదిలేద్దాం. కొద్దిగా చల్లగా అయితే అంటే మరీ వేడిగా పొగలు వస్తుంది కదా, 5 or 10 minutes అయితే బాగుంటుంది. ఇంకా పొడి పొడిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ లో చెప్పండి ఎలా వచ్చింది అనేది. Please like, share and subscribe and do comment. Bye bye.